యూరియా ఎక్కువ వాడటం వల్ల జనాలకి క్యాన్సర్ జబ్బులు వస్తుంది. దీన్ని తగ్గించాలి, ప్రత్యామ్నాయ మార్గం ఆలోచన చెప్పి సీఎం గారు చెప్తారు. కరెక్టే. ఇది భారతంలో చెప్పినట్లు కొన్ని రోజుల తర్వాత బతికే దాన్ని లైఫ్ చూసుకుంటే ప్రజెంట్ బతికే చూసుకోమన్నారు. మీరు చెప్పినట్లు తీసుకుంటే రైతు ఒక నెల కానీ బతికే పరిస్థితి లేదు, నెల కానీ బతికే పరిస్థితి లేదు. మీరు చెప్పినట్లయితే మళ్ళీ సంవత్సరం తర్వాత బతికే దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అవసరము యూరియా వేసినాడు, ఇప్పుడు పంట వస్తే చేతికి వస్తే తర్వాతే. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక పేదవాని దగ్గర కుంటి గుర్రంతో అట్లే పోతాంటే ఎందుకు పోతాడు, మంచి గుర్రం కొనుక్కోవచ్చు కదా అని ఎట్లుంటుంది. మన దగ్గర అసలు గుర్రమే లేదు, దానికే మేత లేకున్నాడు. ఆ కుంటి గుర్రానికి మేత లేక బాడితో లేకున్నాడు. మళ్ళీ కొత్త గుర్రం కొనుక్కొని మేతేచ్చు కదా అన్నట్లుంటుంది మీరు చెప్పినట్లు సొంతంగా. దాని గురించే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకొని వెంటనే యూరియా, డిఏపి, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు, మిగతా కొన్ని పీడలు ఉన్నాయి ఎరువు వేరుకుళ్ళు తెగులుకు, ట్రైకోడెర్మా, సోడోమోనాసు, వర్మీ కాంపోస్టు, జిప్సము ఇలాంటివన్నీ 90% ఇచ్చినట్టయితే తప్ప లేదంటే మరిన్ని ఆత్మహత్యలు పెరిగే పరిస్థితి ఉంది రైతాంగం నుంచి. రైతు మన భారతదేశ సంస్కృతి, రైతాంగం రైతు మన వ్యవసాయం మన భారతదేశ సంస్కృతి. దాన్ని తీసుకొని ఇప్పుడు ఎటువంటి అది లేదు ఇది లేదని ఊరికే ప్రభుత్వాలు మాత్రమే నడుపుకుంటే కనుక ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉరి కొయ్యలకు మరింత మంది రైతాంగము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసుకుంటాను. వెంటనే చర్య తీసుకొని రైతాంగం సంబంధించినన్ని ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు, పండ్ల తోటలు గిట్టుబాటు ధర వెంటనే తీవ్రంగా యుద్ధ ప్రాతిపదంగా చేసినట్లయితేనే తప్ప లేకుంటే మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.